చిరంజీవి గారు బాగున్నారా, వెంకటేష్ గారు బాగున్నారా? ఇద్దరు చెప్పు. ఇద్దరు బాగుంది. సినిమా మొత్తంలో ఏం నచ్చింది? డాన్స్ డాన్స్, ఫైటింగ్. అంటే కామెడీ నచ్చలేదా? బుల్రాజ్ ఎట్లున్నాడు? బుల్రాజ్ పొట్టి చిన్న స్కూల్లో చికెన్ జోక్స్ ఉన్నాయి. ఎవరు లేరు. సార్ మీరు చెప్పండి సార్ ఎలా? బాగుంది సినిమా, చాలా బాగుంది. చిరంజీవి ఫ్యాన్స్ కి ఒక ఐ ఫీస్ట్. అంటే కొంతమంది చిరంజీవి గారికి ఈ వయసులో అవసరమా అని చెప్పి స్ట్రోల్ వెళ్ళలే కామెడీ మూవీ అట్లనేం లేదు, జార్నర్ కానీ బాగుంది. నైస్, యా ఫైన్, బాగుంది. గెస్ట్ అపియరెన్స్ బాగుంది. ఎక్కడ బోర్ ఏం కొట్టదు మూవీ, గుడ్. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి మంచి యా పక్కా 100%. మీరు రాజసాబ్ సినిమా చూస్తారా? చూడలేదు. సో ఈ సంక్రాంతి ఖచ్చితంగా బాస్ విన్నర్ అనుకోవచ్చు. యా విన్నర్. సో ఆయన గ్రేస్ కానీ డాన్స్ చూస్తూ ఉంటే అది ఇంత కూడా తగ్గలేదు, ఎక్కడ తగ్గలేదు. అది ఇంత కూడా ఎక్కడ తగ్గలేదు. మా అన్నయ్య సినిమా ఏ సినిమా అయినా బాగుంటుంది. మా అన్నయ్యది చిరంజీవి గారు. నేను 8th క్లాస్ నుంచి అన్నయ్య ఫ్యాన్స్ చిరంజీవి గారు. ప్రతి సినిమాకి వెళ్తాను. సినిమా చూస్తేనే అర్థమవుతుంది, చెప్పనీకి లేదు. నేను చూశాను. నేను ఇప్పుడు పోయి ఒక ముగ్గురు చెప్తాను, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చెబుతారు, ఆ ముగ్గురికి ఇంకో ముగ్గురు చెప్తారు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చెబుతారు. చూసి వాళ్ళు కూడా ఆనందపడాలి. సినిమా మాత్రం బాగుందన్న. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఇద్దరి కామెడీ టైం అది సూపర్, నవ్వు వచ్చింది నాకైతే. చాలా బాగుంది. అన్న ఇద్దరు ఏజ్ పరంగా అందరూ ఏజ్ అయిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఏజ్ అయిపోతే అందరూ అన్నం తింటున్నారు కదా. ఏజ్ అయిపోయిన వాళ్ళు అన్నం తింటున్నారు కదా. అన్నం తినేటోళ్ళు తింటారు. వాళ్ళ వృత్తి ఏంది? ఎవరు వృత్తి వాళ్ళదన్న. మా మెగాస్టార్ మాకు ముద్దు. ఇప్పటికైనా మెగాస్టార్. సంక్రాంతి ఖచ్చితంగా బాస్ కొట్టేశాడు అన్న. నేను ముందే చెప్పానన్నా, షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు చెప్పా సినిమా హిట్ అవుతుంది చూడండి అని. సినిమా హిట్ అయిపోయింది. నేను మళ్ళీ వస్తా, ఇంటికి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకో డ్రెస్ వేసుకొని వస్తా. సినిమా మాత్రం బాగుందన్న. వెంకటేష్ వచ్చాక చాలా వరకు ఇంకా బాగుంది. ఫస్ట్ కొద్దిగా స్లోగా అనిపించింది కానీ వెంకటేష్ వచ్చాక చాలా సూపర్గా ఉంది మూవీ. 100% హిట్. సినిమాలో మొత్తం మీద హైలైట్స్ అంటే ఏం చెప్తారన్న? వెంకటేష్ గారు హైలైట్. చిరంజీవి గారు బాగుంది. వెంకటేష్ వచ్చాక ఇంకా హైలైట్. ఈ మధ్యన కామెడీ ఉండట్లేదు, డాన్సులు చేయట్లేదు అని చెప్పి చాలా మంది నెగిటివ్ చేస్తూ వచ్చారు అనమాట. చాలా వరకు బాగుంది. డాన్స్ ఉంది, ఫైట్స్ ఉంది, ఎనర్జీ ఉంది, ఆల్ బాగుంది. యంగ్ హీరో లాగా ఉన్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ తెలుసు అంటారా? తెలుసు, 100% తెలుసు. సో మరి ఈ సంక్రాంతికి అందరూ థియేటర్లు ఫ్యామిలీస్ వెళ్తే ఫుల్ మీల్స్ దొరకడం ఖాయమంటారా? ఫ్యామిలీ మూవీ, ఎంటర్టైన్మెంట్ అంతా దొరుకుతుంది. చాలా బాగుంది సినిమా అయితే. 300 crores పక్కా. మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? మీ సలమ్మాయి బాగుంది. హుక్ స్టెప్ బాగుంది. ఇంకా హుక్ స్టెప్ చాలా ఇష్టం. చిరంజీవి గారు డాన్స్, ఆ గ్రేస్ గురించి ఏం చెప్తారు? చాలా బాగుంది. గ్రేస్ ఏం తగ్గలేదు. 100% జెన్యూన్గా ఉంది, బాగుంది. సో ఈ సంక్రాంతి ఖచ్చితంగా ఓకే. సంక్రాంతి అల్లుళ్ళు ఇద్దరు. ఓకే. థ్యాంక్స్ చెప్పాల్సింది అనిల్ రావుపూడికి. ఎందుకంటే అనిల్ రావుపూడి ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం ఆయనకు వెంకటేష్ కాంబినేషన్ కానీ అనిల్ రావుపూడి కానీ అది కలిసి వచ్చినట్టు ఉంటుంది. సినిమా మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఇంకి వచ్చిన తర్వాత అసలు తగ్గట్లేదు సినిమా. అసలు ఎంత బాగుందంటే ప్రతి ఫ్యామిలీ ఈ సంక్రాంతికి అందరూ ఖచ్చితంగా 100% రావాలని మనస్ఫూర్తిగా నేను వెంకీ ఫ్యాన్గా చెప్తున్నాను. డెఫినెట్లీగా చిరంజీవి గారు ఆల్రెడీ సంక్రాంతి వస్తాం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. దానికన్నా ఇది బాగుందా, అది బాగుందంటారు అన్న? రెండింటికి చెప్పాలంటే వెంకీ అన్న, చిరు సార్ అన్న వాళ్ళిద్దరు ఇట్లా తోపు కాంబినేషన్. వాళ్ళు సీనియర్స్. అసలు ఇద్దరి కాంబినేషన్ సూపర్, అసలు మామూలుగా లేదు. సాంగ్స్ కూడా హైలైట్ ఉన్నాయి. సినిమా మాత్రం చాలా సూపర్గా ఉంది. మూవీ అసలు వండర్ఫుల్ మూవీ. స్క్రీన్ మీద చూడటం, వాళ్ళ కామెడీ కానీ వాళ్ళ డాన్స్ కానీ ఎలా అనిపించింది? నా కామెడీ అసలు అంటే అంతకుముందు నుంచి చిరంజీవి గారి యాక్టింగ్, వెంకీ సార్ వచ్చిన తర్వాత అసలు యాక్టింగ్ కాదు కదా, అసలు ఎనర్జీ, స్లోగా ఉన్న ఎనర్జీ మొత్తం ఊపికి వెళ్ళిపోయింది. అసలు అనిల్ రావుపూడి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి సంక్రాంతి ఆయనకు ఒక బిగ్గెస్ట్ హిట్ ఇది. అసలు ఎక్సలెంట్ చెప్పాలంటే మామూలు కాదు, బిగ్గెస్ట్ హిట్ అని చెప్తున్నా. ఓకే అన్న, 100% హిట్ కొట్టేసిండు. అది డౌట్ లేదు. ప్రతి ఫ్యామిలీ రావాల్సింది, చూడాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ.